ఈ షాలేం రాజు గారు మాట్లాడటం అయిపోయిన తర్వాత వీళ్ళకి బ్యాడ్ నేమ్ వస్తుంది, వీళ్ళ మార్కెటింగ్ దెబ్బతినేలాగా ఉంది. వీళ్ళకి అసలు ఈ భయం ఎక్కడి నుంచి మొదలై ఉండొచ్చు అని చెప్పి మేము కాస్త ఇన్వెస్టిగేషన్ చేస్తే వీడు అలవాట్లో పొరపాటుగా అన్న దూకమన్నాడు, దూకేద్దాం తర్వాత సంగతి ఏమైనా ఉంటే వాళ్ళు మోటివేట్ చేస్తాడు అనమాట. మీరు చచ్చినా బతికినా నేను దూకమంటే దూకేయాలంటున్నాడు. ఇక ఇప్పుడు వాళ్ళ నాన్నకి రెక్కల గుర్రం మీద పరలోకం నుండి దిగి వచ్చిన కలవ దర్శనం కనపడి అది కూడా చెప్పుండేవాడిగా. కమ్యూనికేషన్ గ్యాప్, బాగా ట్రైనింగ్ ఇవ్వలేదు. బిగినర్స్ మిస్టేక్స్ ఇవన్నీ. మా అక్క శరీరం మాత్రం మట్టిలో తీసుకెళ్లి పెట్టాం. ఇప్పుడు ఆ సమాధి కూడా నామరూపాలు లేకుండా అయిపోయింది. మరి పెళ్ళై పిల్లలు ఉన్నటువంటి స్త్రీ చనిపోతే హిందుత్వంలో దహనం చేస్తారా, సమాధి చేస్తారా? వీడేమంటున్నాడు, వాళ్ళ అబ్బాయికి వచ్చిన దర్శనం వీళ్ళ తల్లిదండ్రులకు అసలు తెలియదు. ఇది ఎట్లా ఉంది? 4 సువార్తల్లో యేసు గురించి 4 రకాలుగా ఉంటుంది కదా. ఎలాంటి చీప్ ట్రిక్స్ వాడి, ఎలాంటి దరిద్రాలకు పాల్పడి, ఎంత నీచానికి పాల్పడి మత ప్రచారాలు చేసేది ఈ భూమి మీద కేవలం పాస్టర్లే. అందుకే వాళ్ళంటే నాకు అసహ్యం, పరమ రోత. నమస్తే, పాస్టర్ షాలేం రాజు గారి శవాలతో వ్యాపారం ఎపిసోడ్లో పార్ట్ 2కి స్వాగతం. గత ఎపిసోడ్లో వీళ్ళ అక్క చావుని హిందుత్వం మీద బురద జల్లేందుకు ఎలా వాడాడు అనేది చూసాం. మరి అదే విధంగా వీడి చర్చిలో 2 సేవకులు చచ్చిపోతే దిక్కుతోచని పరిస్థితుల్లో నిస్సహాయ స్థితిలో ఉండిపోయాడు తప్ప వీడు కానీ వీళ్ళ దేవుడు కానీ కాపాడలేకపోయారు అనేది చూసాం. అయితే ఇలా విధిలేని పరిస్థితుల్లో పాపం వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళ శవాల మీద చిల్లర ఏరుకోవడానికి వీడు ఎంత దిగజారాడు, శవాలతో ఎలా వ్యాపారం చేశాడు అనేది ఈ ఎపిసోడ్లో చూడబోతున్నాం. ఇంతకుముందు ఎపిసోడ్లో చెప్పినట్లుగా ఆ చిన్నపిల్లోడు ఎవరైతే ఉన్నారో కృష్ణ అనే కుర్రోడు చనిపోయిన తర్వాత షాలేం రాజు గారు మాట్లాడాడు. ముందుగా ఈ పిల్లోడు చనిపోయిన తర్వాత షాలేం రాజు గారు మాట్లాడిన వీడియో కంక్లూజన్ ఒకసారి చూద్దాం. తల్లిదండ్రి దేవుని మయంపరిచారు, ఒక్క మాట కూడా సనగలేదు, గొనగలేదు. ఈ షాలేం రాజు గారు మాట్లాడటం అయిపోయిన తర్వాత వీళ్ళకి బ్యాడ్ నేమ్ వస్తుంది, వీళ్ళ మార్కెటింగ్ దెబ్బతినేలాగా ఉంది. మొన్నటిదాకా షాలేం రాజు పక్కనే తిరిగి అంత సేవ చేసిన పిల్లోడికి దిక్కులేదు, అర్ధాంతరంగా చచ్చిపోయాడు అని చెప్పి చాలామంది విశ్వాసులు అనేక రకాల డౌట్స్, అనుమానాలు వచ్చి ఉండొచ్చు. ఇలా మన చర్చికి దెబ్బ పడేలా ఉంది, ఇట్లా లాభం లేదని చెప్పి ఒక ఎత్తేసారు. ఆ పిల్లోడు చావు గురించి ముందే దర్శనాలు వచ్చినాయి అని చెప్పి ఒక కొత్త ఎత్తుగడని వీళ్ళు ప్రచారంలోకి తీసుకొచ్చారు. ఒకవేళ దర్శనాలు వచ్చి ఉంటే వీడు ఇక్కడే చెప్పుండేవాడు కదా, ఆ పిల్లోడు తల్లిదండ్రులు దర్శనాలు వచ్చినాయి అవి చెప్పారు అని చెప్పి చెప్పలేదు. చూడండి, నా దేవుడి చిత్తం, ఆయన ఇచ్చాడు, ఆయనే తీసుకున్నాడు, ఆయనకు స్తోత్రం. అంతేకాకుండా ఆ బిడ్డ అవయవాలని 6గురికి దానం చేసి పైసలు ఇస్తామన్నారట వాళ్ళు. నా బిడ్డ అవయవాలు అమ్ముకునే పరిస్థితి నాకు లేదు. ఏ రోజుకు ఆ రోజు తెచ్చుకొని తినే బ్రతికేటువంటి కుటుంబం అది. ఏ రోజుకు ఆ రోజు కూలీ చేసుకుని బ్రతికే కుటుంబంలో ఒక పిల్లోడిని తీసుకెళ్లి గొడ్డు చాకరీ చేయించుకున్న రూపాయి వేతనం లేకుండా పిల్లోడు చచ్చిపోతే 10 రూపాయలు కూడా తీయలేదు. సరే, ఆ విషయం పక్కన ఉంచితే ఆ తల్లిదండ్రులు ఎలా రెస్పాండ్ అయ్యారు? వీడు చెప్పేశాడు కదండి, దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకుపోయాడు అన్నారు తప్ప మాకు దర్శనాలు వచ్చినాయి అని వాళ్ళు చెప్పినట్లుగా వీడు చెప్పలేదు. ఒకవేళ ఆ పిల్లోడు తల్లిదండ్రులకి ముందే దర్శనాలు వచ్చింది నిజమే అయితే అది షాలేం రాజు కూడా వదిలిపెడతాడండి ఆ విషయం చెప్పకుండా? ఆడు చిన్న సందు దొరికితేనే మొత్తం ఇంత తల్లుకుంటాడు కదా. ఈ వీడియో ముందు రిలీజ్ అయిపోయింది. ఈ షాలేం రాజు గారు మాట్లాడటం అయిపోయిన తర్వాత వీళ్ళకి బ్యాడ్ నేమ్ వస్తుంది, వీళ్ళ మార్కెటింగ్ దెబ్బతినేలాగా ఉంది. అయితే వీళ్ళకి అసలు ఈ భయం ఎక్కడి నుంచి మొదలై ఉండొచ్చు అని చెప్పి మేము కాస్త ఇన్వెస్టిగేషన్ చేస్తే వీడు అలవాట్లో పొరపాటుగా ఎక్కువగా అతిగా వాగుతాడు కదా, ఆ వాగుల్లో భాగంగా ఏమన్నాడు ఒకసారి చూడండి. ఇక్కడ కూర్చున్నటువంటి యవనస్తులు, యవనస్తురాళ్ళు, బాలురు, వృద్ధులు, నడి వయస్కులు అందరికీ కూడా ఇది ఒక పాఠం. ఇది ఒక పాఠం. ఈ విధంగా అర్ధాంతరంగా పిల్లడు చచ్చిపోయాడు కదా, మీ అందరికి ఇది ఒక పాఠం. చెప్పు. ఎవరు అందుబాటులోకి వస్తే వాళ్ళకి దేవుడు తన చేతుల్లోకి తీసుకొని తన కొరకు వారిని వాడుకోవడానికి దేవుడు ఎప్పుడూ సన్నద్ధుడు. వారికి తన స్వరం వినిపించడానికి దేవుడు ఎప్పుడూ సన్నద్ధుడు. దేవుడు ఎనీ టైం రెడీయే, కాకపోతే మనం బిజీ. ఇక మీరు ఎవరు దొరుకుతారో రండి అంటున్నాడు. ఇక వాళ్ళు కొచ్చబడిపోయినాయి. ఇక వామ్మో, ఆడు పోయాడు, ఆడి ప్లేస్లోకి నువ్వు వస్తావా అన్నట్టుగా చెప్పాడు. ఇది ఇక వీళ్ళందరికీ భయాలు మొదలైనవి. వీడేంటి అసలు మీరందరూ బిజీగా ఉన్నారు కానీ మీరందరూ వస్తే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వేసేస్తాడు అన్నట్టుగా చెప్పాడింది అని చెప్పి ఎవరు సేవకు రావట్లేక పరిచర్య గిరిచర్య మానేశారు. అప్పుడు వీళ్ళకి మార్కెట్ దెబ్బతింటుంది, చర్చికి బ్యాడ్ నేమ్ వచ్చేసిందని చెప్పి ఇంకో కొత్త నాటకం మొదలుపెట్టారు. అదేంటి, తల్లిదండ్రులకి ముందే దర్శనాలు వచ్చినాయి అని చెప్పి. ఇది నాటకం అని ఎలా చెప్పగలం? దానికి కూడా కొన్ని ఆధారాలు సేకరిస్తాం కదండి, అంత ఈజీగా వదిలిపెట్టాం కదా. ఇప్పుడు మనం ఒక స్టేట్మెంట్ ఇచ్చామంటే సహేతుకంగా ఆధారాలతో సహా వస్తాం. నోటికొచ్చిందల్లా వాగటానికి అబద్ధాలు చెప్పి నేను పాస్టర్ని కాదు కదా. ఇక బుట్ట పాస్టర్ వచ్చి ఏం చెప్తున్నాడు చూడండి. అడ్రోడ్ సెంటర్లో నిలబడ్డప్పుడు ఒక వాల్వో బస్సు, ట్రావెల్ బస్సు అనుకోకుండా, తన ప్రమేయం ఏం లేదు, రోడ్డు పక్కనే నిలబడ్డాడు. కానీ
వేరే వాళ్ళన ఆ బస్సు అతను తప్పించబోయి ఇతన్ని ఢీ కొట్టడం జరిగింది. అంటే ఈ అబ్బాయిని ఏసే చంపాడు అనే విధంగా వీళ్ళు చెప్తున్నారు కాబట్టి ఆ బస్సు డ్రైవర్ని కన్ఫ్యూజ్ చేసి ఈ పిల్లోడి మీదకి గుద్దేలాగా తోలిచ్చాడు అనమాట డ్రైవర్తో వీళ్ళ యేసు. బిడ్డ దేవుని దగ్గరికి వెళ్ళబోయే ముందు వాళ్ళ నాన్నకి దేవుడు ప్రత్యక్షమయ్యాడు కల్లో. ప్రత్యక్షమై వాళ్ళ నాన్నతో దేవుడు మాట్లాడిన మాట, నీది కాని ఒక వస్తువు నాది నీ దగ్గర ఉంది, ఎందుకు ఉంచుకున్నావు, నా వస్తువు నాకు ఇవ్వు అని అంటే, అయ్యా ఇదిగో అని చేయి చూపించి చేయి తెరిస్తే అందులో ఒక ఉంగరం ఉందంట. ఆ ఉంగరం తీసుకొని దేవుడు మాయమైపోయాడు. ఆయన అనుకున్నాడు ఏదో వస్తా ఉంటేలే అనుకున్నాడు, కానీ ఇలా జరిగిద్దే నేను అనుకోలే. తర్వాత చూస్తే ఆ బిడ్డకి యాక్సిడెంట్ జరగడం. ఆ తర్వాత ఆ బిడ్డ హాస్పిటల్లో ఉన్నప్పుడు వాళ్ళ ఆమె కూడా మంచి పరిచారకురాలే. ఇక్కడ ఇంకొక విషయం మీరు గుర్తుపెట్టుకోండి, ఆ తల్లిదండ్రులు ఇద్దరు కూడా మంచి పరిచారకులు. వాళ్ళు కూడా పరిచారకులు అంటే వాళ్ళు కూడా ఫ్రీగా వీళ్ళకి బానిసగిరి చేస్తారనమాట, జీతం బత్యం లేకుండా పనిచేస్తారు తల్లిదండ్రులు కూడా. వాళ్ళమ్మ చర్చికి సమీపంగా ఉన్న ఒక చర్చికి వెళ్ళి ప్రార్థన చేసి, దేవా నా బిడ్డ బ్రతుకుతాడా లేకపోతే నువ్వు తీసుకుంటావా, నాకు ఏదో ఒక విషయం చెప్పు ప్రభు అని ప్రార్థనలో కూర్చుంటే దేవుడు ఆమెకి దర్శనంలో మాట్లాడుతూ ఒక ఖాళీ పేపర్ ఇచ్చాడు. ఆమెకు అర్థమైపోయింది, ఖాళీ పేపర్ ఇచ్చాడంటే ఆ దేవుడికి నా బిడ్డను తీసుకుంటున్నాడు అని. తండ్రికి దర్శనం చూపించాడు, ఆ తర్వాత తల్లితో మాట్లాడాడు. అంత మాత్రమే కాదు, కృష్ణ అనే తమ్ముడు ఉదయాన్నే కాలేజీకి వెళ్ళేటప్పుడు నిద్ర లేచిన తర్వాత వాళ్ళ తమ్ముడితో చెప్పాడంట, ఎరా రాత్రి నాకు ఒక కల వచ్చింది, ఆ కలలో నేను షాలేమను నిలబడే బలిపీఠం మీద ఉన్నాను, నేనేంటి దైవజనుడు నిలబడే బలిపీఠం మీద ఉండడం ఏంటి, నేను కాలేజీకి వెళ్ళొచ్చిన తర్వాత అన్నోళ్ళని అడగాలి, అసలు ఆ స్థానంలో నేను నిలబడటం ఏంటి అని చెప్పాడంట. అంటే బలిపీఠము అంటే ఇక దేవుడు అర్పణగా తీసుకోబోతున్నాడు అనే దానికి సూచన. ఆ బిడ్డకు కూడా చూపించాడు. దర్శనాల గురించి చెప్పాడు కదా, 3 దర్శనాలు వచ్చినాయి అంట, తల్లికి తండ్రికి ఆ చనిపోయిన పిల్లోడికి కూడా. ఇది కాకుండా ఇంకోటి కూడా చెప్పాడు, 4వ దర్శనం, అది కూడా వినండి ఒకసారి. అంత మాత్రమే కాదండి, వాళ్ళ నాన్న ప్రభువా నా బిడ్డను నాకు చూపించు ప్రభువా అని బాధలో కూర్చొని ప్రార్థనలో ఉన్నప్పుడు దేవుడు వాళ్ళ నాన్నకి మరొక దర్శనం చూపించాడు. ఆ చిన్నోడు ఒక గుర్రం మీద కూర్చొని ఉన్నాడు, ఆకాశంలో ఇంద్రధనస్సులో ఆ గుర్రం రెక్కలు విప్పి ఎగురుతూ ఉంది. ఆ కృష్ణ అనే తమ్ముడు చాలా సంతోషంగా ఆ గుర్రం మీద అటు ఇటు తిరుగుతూ కనపడ్డాడు, చాలా సంతోషపడ్డాడు, నా బిడ్డ నా దేవుని సన్నిధికి చేరాడు అని. మొత్తం 4 దర్శనాలు గుర్తున్నాయి కదండి, ఒక ఆర్డర్లో గుర్తుపెట్టుకోండి. అసలు ఈ దర్శనాల్లో ఒక్కదాని గురించి కూడా షాలేం రాజు కూడా చెప్పలేదు. అసలు ఇందులో ఏ కించిత్ జరిగినా షాలేం రాజు కూడా ఇంత చేసి చెప్పేవాడు. ఆడి స్పీచ్ల్లో ఎక్కడ పిల్లోడు చచ్చిపోయిన తర్వాత షాలేం రాజు గారు మాట్లాడిన స్పీచ్లో ఎక్కడా కూడా ఈ దర్శనాలు చెప్పలేదు. తర్వాత వీళ్ళకి డ్యామేజ్ అవుతున్నాయి అని చెప్పి ఈ దర్శనాలు క్రియేట్ చేశారు. ఆ తల్లిదండ్రుల దగ్గరికి పోయి, మీ పిల్లోడు చావు వల్ల విశ్వాసులు బలహీనపడేలాగా ఉన్నారు, మన చర్చికి బ్యాడ్ నేమ్ వచ్చేలాగా ఉంది, కాబట్టి దేవుడు ముందుగానే ఇలా తెలియజేశాడని చెప్పండి, మన పిల్లోడు చావు వల్ల దేవుడికి చెడు జరగకూడదు, ఇలా ఏదో మోటివేట్ చేసి వాళ్ళను కూడా కన్విన్స్ చేశారు. కాకపోతే ఎక్కడ దెబ్బ కొట్టిందంటే ఆ పిల్లోడు తల్లిదండ్రులకు వీళ్ళు ట్రైనింగ్ బాగా ఇవ్వలేదు. ఇప్పుడు వీడు ఒక ప్రిపేర్ అయ్యి ఒక వీడియో చేసేసాడు. ఈ వీడియో చూసినటువంటి ఇంకొక పీసు గొట్టం ఛానల్ ఒకటి ఉందని చెప్పా కదా, ఆ పీసు గొట్టం ఛానల్ ఏం చేశాడు, గొట్టం పట్టుకుని డైరెక్ట్గా వాళ్ళ అమ్మ నా దగ్గరికి పోయాడు. అక్కడికి వెళ్ళి వాళ్ళతో దర్శనాలు చెప్పిస్తే ఇంకొంచెం వ్యూవర్షిప్ ఎక్కువ వస్తుంది, వాడికి రేటింగ్ బాగా వచ్చిందని చెప్పి అక్కడికి వెళ్ళాడు. పాపం వాళ్ళకి ట్రైనింగ్ బాగా లేకపోవడం వల్ల వాళ్ళు కొంచెం మార్పు చేర్పులతో ఇంకొక వెర్షన్లో వాళ్ళు చెప్పారు. ఆ తల్లిదండ్రులు చెప్పిన దర్శనం దగ్గరికి వెళ్దాం ఇప్పుడు. కానీ ఏది ఏమైనా దేవుని చిత్తమైంది, మాకైతే ముందే చూపించాడు దేవుడు చిత్తమైంది. మీకు ఏమన్నా దర్శనం అలాంటిది ఏమన్నా వచ్చిందమ్మా? నాకైతే దర్శనం రాలేదు. 3 రోజులు ప్రార్థన చేశా, అయ్యా బిడ్డని బ్రతికించయ్యా అని అంటే నాకు దేవుడు మాట్లాడినా. ఒక ఖాళీ పేపర్ చూపించాడు, కొత్త నిబంధన పాత నిబంధన మధ్యలో ఖాళీ పేపర్ చూపించాడు. ఒక పక్క ఖాళీ పేపర్ అంటే పాత నిబంధన పూర్తి, ఈ పక్క స్టార్టింగ్ అంటే మధ్యలో ఏమని, మన ప్రభువును మన రక్షకుడునైన యేసుక్రీస్తుని గురించిన సువార్త నూతన నిబంధన గ్రంథం అని చూపించాడు. నాకు అప్పుడు ఆలోచన వచ్చింది. 3 రోజులు ఏడుస్తుంటే దేవుడు 3 రోజులు ప్రార్థన చేసి బైబిల్ లేఖనం ఇస్తే ఖాళీ పేపర్ చూపించాడు. అంటే ఇది దేవుడి చిత్తం. వీళ్ళ అమ్మ చెప్పిన దర్శనం ఒకటి మ్యాచ్ అయింది ఆ బొడ్డ పాస్టర్ చెప్పిన దాంతో. ఏది, వాడేమో తెల్ల పేపర్ అని చెప్పాడు, బైబిల్లో తెల్ల పేపర్ అని చెప్పలేదు. సరే ఈవిడ బైబిల్లో తెల్ల పేపర్ అని చెప్పింది, ఓకే, కాస్త అటు ఇటుగా ఉన్న ఈ దర్శనం మ్యాచ్ అయింది అనుకుందాం. ఇక తర్వాత నెక్స్ట్ భాగంలోకి వెళ్దాం. సరే నా బిడ్డను చూపించయ్యా ఆ మాట అని అనక ముందుగానే అసలు ఎంక్లేటర్ మీద బిడ్డను ఎలా అయితే బెడ్ మీద పండబెట్టారు, ఆ బెడ్ తీసుకొని బయట వరండాలు పండబెట్టారు. ఆ బిడ్డ నుంచి ఆత్మలాలేసి నిలబడింది. అది మీకు నేను క్లారిటీగా దర్శనం ప్రార్థనలో మోకరించడం నాకు దర్శనం చూపించాను. ఇది బుట్ట పాస్టర్ చెప్పలేదు చూడండి. బుట్ట పాస్టర్కి ఏమో ఏం చెప్పాడు,
వాళ్ళ నాన్న ప్రార్థన చేస్తే పరలోకంలో రెక్కల గుర్రం మీద కనపడ్డాడని చెప్పాడు. ఇక్కడ ఈవిడేం చెప్తుంది, ఆ పిల్లోడు పడుకోబెట్టినట్టు వెంటిలేటర్ మీద నుంచి తీసుకొచ్చి బయట పెట్టినప్పుడు అతనిలో నుంచి అలా ఆత్మ లేచిందంట. ఆత్మ మరి ఈవిడ కనపడిందంట. సరే, ఆ పిల్లోడు చనిపోయిన బాధలో ఉన్నారు కాబట్టి ఎంతకంటే నేను ఎక్కువ కామెంట్ చేయట్లేదు, జస్ట్ నేను ఇన్ఫర్మేషన్ మాత్రం ఇస్తున్నాను. చూడండి, ఈవిడ చెప్తున్నట్లుగా బాడీలోంచి ఆత్మ లేచి తల్లికి కనపడిందనే విషయం బుడ్డ పాస్టర్ చెప్పలేదు, ఈవిడ కొత్తగా చెప్తుంది ఇది. ఇప్పుడు వాళ్ళ తండ్రి చెప్పిన సాక్ష్యానికి వెళ్దాం ఒకసారి. అయితే ఇప్పుడు ఈ యాక్సిడెంట్ జరగడానికి ముందు మీకు ఒక దర్శనం వచ్చిందని, వచ్చింది దర్శనం. ఆ దర్శనం గురించి చెప్పండి. అన్నయ్య వచ్చి నాతో షాలెంరాజు అన్నయ్య అంటే వచ్చి కేక్ కోసి పెట్టాడు. నాకు కేక్ కోసి పెట్టి బాగుంది, ఇంకొద్దిగా పెట్టన్నా అన్న. ఇంకొద్దిగా పెట్టాడు. ఇంత పొడుగు గలాస్తో ఏదో వైట్గా తెల్లగా జ్యూస్ లాంటిది ఇచ్చాడు. ఇది బాగుంది, కేకు మధురంగా ఉంది. తిని మామూలుగా ఇక కాసేపు ఒక 5 నిమిషం ఉన్నాడు. ఇది కాంది నీ దగ్గర ఒకటి ఉందగా అన్నాడు. ఏందన్నా అన్న, ఉందన్నా అన్న. మరి నీది కానీ నీ దగ్గర పెట్టుకోవటం అది న్యాయం కాదు కదా, ఉన్నానా ఇది అన్నా చెప్పి ఇచ్చా. పెడితే ఉంగరం అయిపోయింది. ఆ ఉంగరం తీసుకొని నాదే ఇది అని చెప్పి మాయమైపోయాడు. వినండి, ఆ బుడ్డ పాస్టర్ చెప్పిన దాంట్లో వీళ్ళ నాన్న దగ్గరికి వచ్చి నీది కాని వస్తువు నీ దగ్గర ఉందని చెప్పింది ఎవరు? వీళ్ళు యేసు, షాలింరాజు కాదు. మారిపోయిన క్యారెక్టర్లు ఇక్కడ. ఆ బుడ్డ పాస్టర్ చెప్పిన దానికి ఆ పిల్లోడు నాన్న చెప్పిన సాక్ష్యానికి తేడా వచ్చేసింది కదా. ఇంకా ముందుకెళ్దాం చూడండి. అది ఆ ముందు రోజు రాత్రి అండి. ఈ మైక్ పట్టుకున్నాడు చాలా క్యూరియాసిటీగా ఒక ప్రశ్న అడుగుతుంది, ఆ ముందు రోజు రాత్రి అండి అంటే ఆ బుడ్డ పాస్టర్ వీడియో వినొచ్చాడు కదా, వాళ్ళ నాన్నకి పరలోకంలో రెక్కల గుర్రం మీద కనపడ్డాడు పిల్లోడు అని చెప్పి. అదేమన్నా చెప్తాడేమో, చెప్పు అన్నట్లుగా ఆ ముందు రోజు అన్నట్టుగా అడుగుతున్నాడు. మళ్ళీ ప్లే చేస్తాను వినండి. అది ఆ ముందు రోజు రాత్రి అండి. ముందు రోజు కానీ 3 రోజులు ముంగలు చూపెట్టాడు. 3 రోజుల ముందర ఇదే ఈ ఉంగరమే. ఇప్పుడు వాళ్ళ నాన్నకి రెక్కల గుర్రం మీద పరలోకం నుండి దిగి వచ్చిన కలవ దర్శనం కనపడి అది కూడా చెప్పుండేవాడిగా. కమ్యూనికేషన్ గ్యాప్, బాగా ట్రైనింగ్ ఇవ్వలేదు పాపం. వీళ్ళు ఏదో 1-2 మొక్కలు ప్రిపేర్ అయ్యారు, ఆ ప్రిపేర్ అయినయే కొంచెం ముందు వెనక చేసి చెప్పేశారు, క్యారెక్టర్లు మార్చేసేసి. ఆ బుడ్డ పాస్టర్ వరుసగా 4 చెప్పాడు. అంత వచ్చిందని తెలవదు మీకు. అంటే ఆ రోజు వెళ్ళే ముందుగా మీ బాబు ఏం చెప్పారు మీకు? అంటే కాలేజీకి అంటే యాక్సిడెంట్ జరగడానికి ముందు రోజు వెళ్ళే ముందు మీతో మాట్లాడారా? అంటే మళ్ళీ ఈ మైక్ పెట్టుకున్నాడు. ఆ బుడ్డ పాస్టర్ చెప్పిన దాంట్లో ఆ చనిపోయిన పిల్లాడు కృష్ణ తమ్ముడికి చెప్పాడు కదా, బలిపేట మీద నిలబడున్నారా రాత్రి కళ వచ్చిందని చెప్పి. అదేమన్నా వీళ్ళు చెప్తారేమో అని చెప్పి మళ్ళీ అడిగాడు. పాపం వీడు బాగా ఎదిరికిచ్చాడు వాళ్ళని వచ్చి. అసలు మాట్లాడాలి ఆ రోజు. అయిపోయాయి, అసలు మాకేం తెలియదు అంటున్నారు వీళ్ళు. అసలు దేవుళ్ళు ఎదుగుతా బిడ్డ అసలు మాకు సరిగ్గా కలవనగాడు కలవట్లా. అతనాడు స్కూల్ నుంచి అసలు వచ్చి ఆడ పెట్టేసి ఒక ముద్ద అనేది వెళ్ళి గృహాలు దర్శిస్తారంట. అంటే చనిపోయిన పిల్లడు వాళ్ళ తమ్ముడికి చెప్పాడు కదా, నేను బలిపేట మీద నిలబడి ఉన్నానని చెప్పి. వాళ్ళ తమ్ముడు వీళ్ళ అమ్మ నాన్నకి చెప్పుంటాడుగా, అన్నయ్య నాకు ఇలా చెప్పాడు పొద్దునని చెప్పి. అది తెలియదు వీళ్ళకి. వీళ్ళకి వచ్చిన దర్శనాలు మారిపోతే ఇంకా వాళ్ళ కొడుకు వచ్చిన దర్శనం లెక్కే ఉందిలేండి. ఇంకా సరే, ఈ వీడియోని కంప్లీట్ చేద్దాం. మళ్ళీ వాకింగ్ పిల్లలందరూ పేట్ ఓవర్ చేసుకుంటారు. అన్న మందిరంలోనే 1 గంట దాకా గడిపి వస్తారు పిల్లలు. ఇది రేత్రి 1 గంట దాకా కాలేజీకి వెళ్ళి నామమాత్రంగా అటెండెన్స్ వేసుకుని రావడం, ఇక చర్చికి వెళ్ళిపోవడం, గృహ దర్శనాలు. టీములు గృహాలకు పంపిస్తాడనమాట. చిన్న ప్రేయర్ చేసి అక్కడి నుంచి కానుకలు తీసుకుని వస్తారు. ఇది ఒక దందా. ఈ పాస్టర్కి వెళ్తే ఈ డబ్బులన్నీ వీళ్ళకి తెలియదు పాపం. వీళ్ళు గొడ్డు చాకరీ చేస్తూ ఉంటారు, ఫ్రీగా సర్వీస్ చేస్తూ ఉంటారు. ఈ గొడ్డు చాకరీ చేస్తా బానిసత్వం చేస్తుంటే పిల్లడు దేవుళ్ళు ఎదుగుతున్న వాళ్ళే అనుకున్నారంటే వీళ్ళు ఎంత అమ్మాయిలో చూడండి. ఇక సరే, ఓవరాల్గా ఎన్ని డిఫరెన్స్ వచ్చినాయి చూడండి. ఫస్ట్ షాలేంరాజు గడి మాటల్లో ఆ పిల్లోడు చనిపోయిన తర్వాత ఆడు మాట్లాడిన స్పీచ్లో ఎక్కడా కూడా ఈ దర్శనాలు అనేవి లేవు, అసలు కాన్సెప్టే లేదు. ఆ బుడ్డ పాస్టర్ వీడియో చూసిన తర్వాత ఈడెవడో యూట్యూబ్ ఛానల్లోడు మైక్ పట్టుకుని వాళ్ళ అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళేసరికి మొత్తం డొల్లదనం అంతా బయటపడింది. వాళ్ళ అమ్మ చెప్పిన సాక్ష్యం వేరుగా ఉంది, వీడు చెప్పిన సాక్ష్యం, ఆ బుడ్డ పాస్టర్ చెప్పిన సాక్ష్యం వేరుగా ఉంది. వాళ్ళ నాన్న చెప్పిన సాక్ష్యం వేరుగా ఉంది, ఈ బుడ్డ పాస్టర్ చెప్పిన సాక్ష్యం వేరుగా ఉంది. అసలు వీళ్ళిద్దరికీ తెలియని సాక్ష్యాలు దర్శనాలు వాడు కొత్త 2 బుట్టిచ్చాడు. వాళ్ళ అబ్బాయికి వచ్చిన దర్శనం వీళ్ళ తల్లిదండ్రులకు అసలు తెలియదు. ఇది ఎట్లా ఉంది? 4 సువార్తల్లో యేసు గురించి 4 రకాలుగా ఉంటుంది కదా. ఆయన పట్టుకోవడానికి వచ్చినప్పుడు ఏం జరిగింది? మత్తయి ఒకటి చెప్తాడు, మార్కు ఒకటి చెప్తాడు, లోకా ఒకటి చెప్తాడు, యోహాను ఇంకేదో చెప్తాడు. ఒకదానికి కూడా సంబంధం ఉండదు, పొంతన ఉండదు. ఒకటి జరిగితే ఇంకొకటి జరగడానికి ఆస్కారం ఉండదు. 4 సువార్తలు ఎంత గందరగోళం ఉండదు తెలుసు కదా. 4 సువార్తలు 4 సినిమాలు టైటిల్ కూడా పెట్టాను, మీరు కావాలంటే సెర్చ్ చేయండి ఆ టైటిల్తో తెలుగులో. అలాగే ఒక పిల్లోడి చావు మీద ఎన్ని దర్శనాలు క్రియేట్ చేశారు చూడండి. ఇది శవాలతో వ్యాపారం కాదండి. ఇది వీళ్ళ అక్క చనిపోయిన సందర్భాన్ని ఏమో ఇంకో రకంగా వాడతావు, హిందుత్వానికి బురద చల్లడానికి వాడతావా? నీ చర్చిలో నీ దగ్గర పనిచేసే కుర్రోళ్ళు చనిపోతుంటే కాపాడలేక వాళ్ళ చావుల మీద వ్యాపారం చేస్తావా? దర్శనాలు పుట్టిస్తావా? ఇంత దగులుబాజీ దగాకోరుతానో పాస్టర్లు తప్ప ఇంకెవరైనా చేయగలరా అసలు ఈ భూమి మీద? ఇంకొక చిన్న బిట్టు ఒక వీడియో ఉంది, అది కూడా చూడండి ఒకసారి. ఏదైనా 15 నిమిషాల్లో ఆ సర్జరీ చేయాలనగానే వెంటనే దానికి సంబంధించిన డబ్బులు 2 లక్షల ముందు ఏర్పాటు చేసుకున్నాం.
15 నిమిషాలనే స్టార్ట్ చేశారు. ఇదంతా 11 గంటలకల్లా ఆపరేషన్ అయిపోయింది. పేషెంట్ నాకు సహకరించట్లేదు, స్పందన లేదండి. ఈ విధంగా ఇంకో 24 hours తర్వాత కన్ఫర్మ్ అయిపోయింది. కన్ఫర్మ్ చేశారు. మళ్ళీ డాక్టర్ గారు వచ్చి బ్రెయిన్ డెడ్ అయిపోయింది. అంటే ఆ పిల్లోడు చనిపోయిన సందర్భంలో లక్షలు వైద్యాన్ని ఖర్చు పెట్టారు, ఆటో అమ్మేసేసుకున్నారు. మొత్తం ఫ్యామిలీ అంతా తలకిందులైపోయింది. మరి వీడి కుటుంబంలో చావు వచ్చింది, అప్పులు వచ్చాయి, మేము మతం మారిపోయాం. మీరు వీళ్ళందరూ మతం మారిపోవాలి కదా. ఇప్పుడు యేసు పవర్ లేనాడు కదా. యేసుని నమ్ముకున్న వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో ఎదుగు సరిపోయారు చూడండి. అసలు ఎంత దౌర్భాగ్యం ఇది. వీడు ఇన్ని దొంగ సాక్ష్యాలు, దొంగ దర్శనాలు సృష్టించిందే కాకుండా ఈ చనిపోయిన ఇద్దరు శవాలను అడ్డం పెట్టుకుని, ముఖ్యంగా సలోమి అనే ఆవిడ చనిపోయిన సందర్భంలో ఇంకా కొత్త వాళ్ళ మీద ఎలాంటి బ్లాక్ మెయిలింగ్కి పాల్పడుతున్నాడు అనేది చూద్దాం. దానికంటే ముందు పరిచారకులు అని చెప్పే కదా, పరిచారకులు అని చెప్పాడే, దానికి సంబంధించి కొంత వివరణ ఇస్తాను చూడండి. ప్రభు మహిమార్థమై నేనెంత ప్రయాసపడ్డానో నా కంటే అంకితమై నా బిడ్డలు కష్టపడ్డారు. కాలు ఇరిగిపోతే నా ప్రాణం పోలేదుగా, ఇంకా సేపట్లో అన్న వాక్యం చెప్పాలి, అన్నకు తెలియని వాకండి నా కాలు ఇరిగిందని అని ఒక చెల్లి అంది. అంటే యేసుకి పరిచయం చేస్తాను కాలు ఇరిగిపోయింది. మరి ఆయన ఏం బిగుతున్నాడు, ఏం చేస్తున్నాడు రా? ఇప్పుడు హిందూ దేవీ దేవతలు పవర్ లేనోళ్ళు అన్నట్లుగా మాట్లాడతావు కదా, కానీ అక్కడ కర్మ అనేది ఒకటి ఉంటుంది. ఇక్కడ మీ దేవుడు ఏం బిగుతున్నట్లు కాలు ఇరిగిపోయింది. ఒక ఆవిడికి చచ్చిపోతున్నారు జనాలు అకాల మరణంతో అర్ధాంతరంగా. ఎలా ఉంటారంటే తెలుసా పరిచారకులు, అన్న చెప్పాడు అంటే దూకుతా, ఇంకంతే. చచ్చిపోతానా బతుకుతాననేది నేను కదా, అన్న చూసుకుంటాడు, దేవుడు చూసుకుంటాడు, తర్వాత అన్న చూసుకుంటాడు. ఫస్ట్ దేవుడు, తర్వాత అన్న. అన్న దూకమన్నాడు, అవి దూకేద్దాం, తర్వాత సంగతి ఏమైనా ఉంటే. వాళ్ళు మోటివేట్ చేస్తాడనమాట. మీరు చచ్చినా బతికినా నేను దూకమంటే దూకేయాలంటున్నాడు. ఇక పరిచారకులు అంటే బానిసలు అనమాట వీళ్ళకి. మొన్న హైదరాబాద్ వెళ్తే కూడా ఇక్కడ నుంచి హైదరాబాద్ వచ్చారు, నేను రమ్మల్లా వచ్చి నేను 3 days ఉంటే 3 రోజులు అక్కడే ఉన్నారు. వాళ్ళు ఏడున్నారో తిన్నారో లేదో కూడా నాకు తెలియదు. చూడండి, వీడికి బానిసత్వం చేయడానికి, సేవ చేయడానికి హైదరాబాద్ వచ్చారు. 3 రోజులు అక్కడే ఉన్నారంట. తిన్నారో లేదో కూడా నాకు తెలియదు అంట. అంటే వాళ్ళు చచ్చారా, బతికారా, తింటున్నారా లేదా అనే విషయాలు కూడా వీడు పట్టించుకోడు అనమాట. వాళ్ళు అట్లా బానిసలుగా పనిచేయడనమాట. పైగా వాళ్ళకి రూపాయి చెల్లించాల్సిన అవసరం లేదు. ఇంతకుముందు ఏమన్నాడు, వంట చేసేవాళ్ళు అన్నాడు. వంట చేసేవాళ్ళు ఫ్రీ, లైటింగ్ పెట్టేవాళ్ళు, సౌండ్ సిస్టమ్ చూసేవాళ్ళు ఫ్రీ, వాటర్ సర్వీస్ చేసేవాళ్ళు ఫ్రీ, చెప్పులు స్టాండ్ దగ్గర ఉండేవాళ్ళు ఫ్రీ. మొత్తం అక్కడ ఎవ్వరూ ఎంప్లాయీస్ లేరు, అందరూ ఫ్రీ ఫ్రీ ఫ్రీ. కానీ అందరికీ దశంభాగాలు మాత్రం వసూలు చేస్తాడు. అరే మీకు ఫుడ్ పెట్టాలి, వాళ్ళకి జీతాలు ఇవ్వాలి, వీళ్ళకి జీతాలు ఇవ్వాలి, చర్చి నడవాలని చెప్పి మొత్తం అందరి దగ్గర దశంభాగాలు వసూలు చేస్తాడు. పని చేసేది మొత్తం ఫ్రీ. బియ్యం కూరగాయలు కూడా ఎవడో ఒకటి ఇస్తూనే ఉంటాడు కదా, అన్నీ ఫ్రీ. దోచుకునేది మొత్తం వీడికి నిలవనమాట. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు క్రైస్తవులు మీ పిల్లల్ని కనుక అట్లా పరిచారకులు, పరిచర్య అని చెప్పి బానిసలుగా చేసుకుంటున్నారేమో, జాగ్రత్తగా చూసుకుంటూ ఉండండి. వాళ్ళని ఒక మత్తులో మోటివేట్ ఇంతకుముందు చెప్పాడు కదా, తలక ఇట్లాగే ఉంచుకునేను అలా ఒక గొర్రెలాగా మార్చేస్తారు వాళ్ళని. ఎందుకు పనికి రాకుండా తయారు చేస్తారు. ఎందుకంటే వాళ్ళలో చురుకుదనం, ఉత్సాహం ఉంటే ప్రశ్నిస్తారు. తిరిగి ప్రశ్నించే స్వభావం కానీ, ఆలోచించే మనస్తత్వం కానీ లేకుండా మొత్తం బ్రెయిన్ వాష్ చేసేసి జీరో చేసేస్తారు. సలోమి విషయంలో చింత లేదు, ఆమె దేవుని రాజ్యానికి చేరింది. పౌలు, పేతురు, యోహాను, యాకోబు, అబ్రహాము, ఇసాకు మొదలైన భక్తులందరినీ కలుసుకుంటూ ఉంటుంది, చూస్తూ ఉంటుంది. ఇప్పుడు పరదైసులో చెప్పనసఖ్యమును మహిమాయుక్తమైన సంతోషంలో చెల్లి ఉంటుంది, డౌట్ లేదు అందులో. ఇది నిజంగా ఈ నమ్మితే యాకోబుని, అబ్రహాంని, యేసు నేను కూడా చూడ అనిపిస్తుంది కదా వీడికి. ఈ దిక్కుమాలి జీవితం నాకెందుకు, వీడు అప్పుడప్పుడు ఏడుస్తూ ఉంటాడు. మీ అప్పులో తిప్పలు తీసుకొచ్చి నా మీద వేసి నాకు ప్రార్థన చేయమని నా మీద పడతారేంటి, విసుక్కుంటా ఉంటాడు. అసలు ఈ శికాకులని నాకు ఎందుకు, చక్కగా వెళ్ళి యేసుతో అబ్రహాంతో నేను ఫ్రెండ్షిప్ చేస్తాను అనుకుంటాడు కదా. వీడు చచ్చిపోతాను అనుకోవాలి కదా. మరి వీడు చావడే, వీడి మీద ఒక పావును వదలండి, వామ్మో ఎగురు దూకుతాడు. ఎందుకు, ప్రాణభయం. కానీ అర్ధాంతరంగా చనిపోయిన వాళ్ళ వల్ల వీడి వ్యాపారం దెబ్బతినకుండా వాళ్ళు అక్కడ చాలా ఉత్సాహంగా ఉన్నారు, మీకు తెలియదు అని చెప్పి వాళ్ళకి కాకమ్మ కథలు చెప్తున్నాడు. ఇక్కడ ఉన్న వాళ్ళలో ఇంకా చాలా మంది మారు మనసు పొందలా, కొంతమంది పొందిన బాప్తిస్మం పొందలా, ఇంకా పాపులుగానే ఉన్నారు. ఒకవేళ ఈ రాత్రి దేవుడు నిన్ను పిలిస్తే, నిన్ను లేపేస్తే అని అంటున్నాడు. దేవుడు నిన్ను పిలిస్తే అంటే నిన్ను వేసేస్తే అని. నమ్మి బాప్తిస్మం పొందు వాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడునని ఉంది. ఎత్తడానికి సిద్ధమైతే అన్నా నేను బాప్తిస్మానికి సిద్ధంగా ఉన్నాను, నేను తప్పకుండా బాప్తిస్మం ఇప్పుడే నేను పొందాలనుకుంటున్నాను అంటే రైట్, చేతులు ఎత్తుతున్నారు, రైట్, ఎత్తిన వాళ్ళు అలా లేచి చూడండి. శవాన్ని పక్కన పెట్టి ఈమెకిలాగా మీరు అర్ధాంతరంగా చేస్తే ఏం చేస్తారు, ఈలోపే బాప్తిసం తీసుకోండి అని చెప్పి వాళ్ళ మీద బ్లాక్మెయిల్ చేస్తున్నాడు, చేతులు ఎత్తని అంటున్నాడు. ముందుకు వచ్చేసేయండి, ఇక్కడికి వచ్చేసేయండి. నేను బ్రతిమలాడినాం, ఉన్న సంగతి వార్నింగ్ రూపంలో చెప్పటమే. దేవుని రాజ్యం కావాలి, పరలోక రాజ్యం కావాలి, యేసుతో కూడా జీవించాలి, యేసుతో యుగయుగాలు బ్రతకాలి అనే ఆశ నీకుంటే, పాపపు జీవితం వద్దు, పాపాలు కడుక్కొని పరిశుద్ధ జీవితమే జీవించాలనుకుంటే రా. ఆ వీడియోలో ఆ అమ్మాయి శవాన్ని చూపిస్తుంది, శవాన్ని చూపించి బ్లాక్మెయిలింగ్ అనమాట. ఇదే టైం. అదిగో సాక్షి, ప్రభు కోసం బ్రతికింది, ప్రభు సేవ చేసింది, మారు మనసు పొందింది, రక్షణ పొందింది, యేసుని గురించి పాడింది, ప్రకటించింది, అనేక మందిని బలపరిచింది, ప్రశాంతంగా విశ్రాంతి తీసుకుంటుంది.
7 సంవత్సరాలు జబ్బుతో బాధపడి అర్ధాంతరంగా చచ్చిపోయింది. జీవితంలో పెళ్లి పెటాకులు ముద్దు ముచ్చటేలు, పిల్లలు సంసారం ఏమీ లేదు. ఒంటరి జీవితం భారంగా ఈశ్రోమంటూ ఈడ్చుకుంటా గడిపింది. ఎప్పుడు చావు వస్తుందో ఎదురు చూసింది. ఒక రకంగా ఆడి అయిపోయాడు కదా, అర్ధాంతరంగా జబ్బు ముదిరి చచ్చిపోయింది. చూడండి అసలు ఎంత హ్యాపీగా ఉందని చెప్తున్నాడు వీడు. శవాల మీద వ్యాపారం కాదండి ఇది. అదో చూడండి సాక్షి, శవం అక్కడ పడుకుని ఉంది, రండి మీరు కూడా లైన్లోకి అంటున్నాడు. బ్రతిమాలేది లేదు, హెచ్చరికే. ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల అతడు అగ్నిగుండములో పడవేయబడిను. ఇదే పిలుపు, ఇదే రక్షణ దినం. సిద్ధపడ్డోళ్ళు త్వరగా ముందుకు వచ్చేసేయండి. శవాన్ని చూపించి బాప్తిజం ఇస్తాను రండి, లేకపోతే మీకు కూడా ఇదే గతి పట్టిద్ది అంటున్నాడు. నాకు వీడిని చూస్తుంటే ఒక కథ గుర్తుకొస్తుంది. చిన్నప్పుడు చదువుకున్నాం చాలామంది. ఒక కొంగ ఒక నదీ తీరానికి వచ్చి, ఒక సరస్సు దగ్గరికి వచ్చి ఒంటికాల మీద నిలబడి అలా తదేకంగా చూస్తూ ఉందన్నమాట. చేపలకి డౌట్ వచ్చి ఏంటి కొంగ ఏంటి ఇక్కడే నిలబడి కొన్ని రోజులకి ఇలాగే ఉందేంటి అని చెప్పి, కొంగబావా నువ్వు ఎందుకు అలా ఒంటికాల మీద నిలబడ్డావు అంటే, ఓసి పిచ్చమొహాలారా, ఇది నిలబట్టం కాదు, నేను ఒంటికాల మీద జపం చేస్తున్నాను చెప్పి నేను సాధు ప్రవృత్తిలోకి మారిపోయాను. మాంసాహారం అది మానేసేసి ఆకులు అలములు గడ్డి పరకలు అవి తింటా బతుకుతున్నాను, మాంసాహారం తింటా మానేశాను అని కూడా చెప్పిందనమాట. అబ్బా ఎంత ఆశ్చర్యం, ఎంత విడ్డూరం. కొంగ సాధువు అయిపోయిందని చెప్పి చేపలన్నీ కూడా సంతోషంగా రోజు ఆ కొంగతో మాట్లాడడం, స్నేహం చేయడం ఇవంతా ప్రారంభించినాయి అనమాట. అయితే కొన్నాళ్ళ తర్వాత కొంగ మెల్లగా ఒక విషయం చెప్పింది. అది చెప్పే ముందు చాలా విచారంగా నటించింది అనమాట. ఈడిలాగా కన్నింగ్ స్టార్ లాగా. ఏంది కొంగబావ ఎందుకంత విచారంగా ఉన్నావు, ఎందుకంత డల్లుగా ఉన్నావు, రోజు ఉత్సాహంగా మాటలు చెప్తావు కదా అని అంటే, ఏముంది నా ప్రాణం మీదకి వచ్చినా పర్వాలేదు కానీ నా స్నేహితులైనటువంటి మీకు పెద్ద ప్రమాదం ముంచుకు రాబోతుంది, ఎలాగా అని చెప్పి నేను ఆలోచిస్తున్నాను అందంట. అయ్యో మాకేంటి ప్రమాదం ఏంటి అని చెప్పి చేపలు కంగారు పడిపోయి అసలు ఏం జరిగిందో చెప్పు కొంగబావ అంటే, ఈ సరస్సులో ఉన్నటువంటి చేపలన్నింటినీ కూడా పట్టుకుపోవడానికి వేటగాళ్ళు వస్తున్నారు, వాళ్ళందరూ మాట్లాడుకోవటం నేను విన్నాను, కాబట్టి ఓ 2-3 రోజుల్లో మిమ్మల్ని అందరినీ కూడా వలేసి పట్టుకుపోతారు వేటగాళ్ళు వచ్చి అంటే. అప్పుడు చేపలన్నీ అయ్యో మరి ఎలాగ ఇప్పుడు మేము ఎలాగా బతికి బట్టగట్టాలి అంటే, దానికి ఒకటే ఉపాయం ఉంది, నేను మిమ్మల్ని ఇక్కడ నుండి ఈ సరస్సు నుండి కొంచెం దూరంలో ఉన్నటువంటి ఇంకొక సరస్సులోకి మిమ్మల్ని పంపించేస్తాను, తీసుకెళ్ళి అక్కడ వదిలేస్తాను. అది చాలా పెద్ద సరస్సు, చాలా విశాలంగా ఉంటుంది, అక్కడ ఎవరు రారు, ఏ వేటగాళ్ళు కూడా మిమ్మల్ని ఏం చేయలేరు అని చెప్తే, అరే బాగుంది, ఉపాయం బాగుంది, మరి అందరినీ ఒకేసారి తీసుకెళ్ళలేవు కదా, ఒక్కొక్కరిని చేరయ్యి అని చెప్పి ఇవన్నీ ఒక మాట్లాడుకుని అండర్స్టాండింగ్ వచ్చినాయి అనమాట. సరేమని చెప్పి కొంగ రోజుకి 1-2 చేపల్ని ముక్కు గరుచుకుని ఆ సరస్సులో వదిలిపెట్టి వస్తున్నాను అని చెప్పి రోజు తీసుకెళ్ళేది. ఇలా చేపలన్నింటినీ కూడా తీసుకెళ్ళిపోయింది. చివరికి ఒక ఎండ్రకాయ ఒకటి మిగిలిపోయింది. సరే దాన్ని కూడా తీసుకెళ్దామని చెప్పి దాన్ని ముక్కుకు పట్టుకుంది. అది దానికి ఉన్నటువంటి 2 కొక్కేళ్ళ లాంటి ముళ్ళు ఉంటాయి కదా, అది ఆ మెడను వాటేసుకుంది ఆ రెండింటితో. ఇది వెళ్తూ ఉండగా దారిలో ఆకాశంలో ఆ ఎండ్రకాయకి ఆ కొండ మీద ఈ చేపలు ఎముకలు గుట్లుగా పడి ఉండడం చూసింది. ఓహో ఈ కొంగ రోజు ఈ చేపలు రక్షిస్తున్నానని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చి చక్కగా ఈ కొండ మీద కూర్చుని భోజనం చేస్తుంది అని చెప్పి ఆ ఎండ్రకాయకి అర్థమైంది. అది ఎప్పుడైతే ఈ ఎండ్రకాయని చంపుదాం మన చేతికి చిక్కింది అని చెప్పి అది చంపడానికి ప్రయత్నం చేసిందో, వెంటనే దాని 2 కొక్కేలతో దాని మెడని అట్లా నొక్కేసింది అనమాట. ఆ కొంగ చచ్చింది. అలాగే ఈ శాలిమరాజు గారు ఏం చేస్తున్నాడంటే, రండి మంచి తరుణం మించిన దొరకదు, అందరూ పడవెక్కేసేయండి, మీకు నిత్య జీవం ఇంకొక లోకం తొందరలో రాబోతుంది, అది ఇది అని చెప్పి వీళ్ళందరినీ కూడా ఒక్కొక్కరిని ఎక్కడ అంటున్నాడు. తర్వాత వచ్చిన వాళ్ళని దోసుకుని దశంభాగాలు పిండుకుని మెల్లగా ఒక్కొక్కరిని సైడ్ చేసేస్తున్నాడు. మళ్ళీ వేళ్ళలోనే అర్ధాంతరంగా చనిపోయిన వాళ్ళని చూపించి, మీరు కూడా ఇలా అర్ధాంతరంగా చచ్చిపోతే ఏమైపోతారో వచ్చి ఇక్కడ దశంభాగాలు కట్టండి, బాప్తిజాలు తీసుకోండి, నాకు బానిసగిరి చేయండి అని చెప్పి ఈ విధంగా మళ్ళీ బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నాడు. నేను ఎప్పుడూ ఒక విషయం చెప్తా ఉంటాను, కృత త్రేత ద్వాపర యుగాల్లో రాక్షసులందరూ అంతరించిపోయారు, అంటే భౌతికంగా వాళ్ళ రూపాలు నశించిపోయాయి. ఆ యుగాల్లో ఉన్న రాక్షసులు ఈ యుగంలో పాస్టర్లుగా పుట్టారు. నిజంగా వీళ్ళ దేవుడు, వీడు చెప్తున్నటువంటి లక్షణాలతో ఉన్నవాడు దేవుడు అని మీకు అనిపిస్తుందా, లేదా దుష్టశక్తి అనిపిస్తుందా? ఇప్పుడు ఆయన నమ్మకపోతే నరకంలో వేసేస్తాడు, ఆయన నమ్మకపోతే కుటుంబాలని ఛిద్రం చేసేస్తాడు, అర్ధాంతరంగా చంపేస్తాడు, నమ్మిన వాళ్ళని కూడా చంపుతాడు. ఎందుకు చంపుతాడు ఆయనకి తెలియదు. ఆయన దేవుడా దుష్టశక్తి? దాంట్లో ఎలాంటి లాజికల్ రీజన్స్ ఉండవు. ఈ విధంగా శవాలను చూపించి, శవాల మీద రాజకీయం చేసి, శవాల మీద చిల్లర ఏరుకుంటూ, శవాల పేరుతో మత ప్రచారాలను చేసేవాళ్ళని రాక్షసులు, అంతకు మించిన ఇంకా పేర్లు ఏమైనా ఉంటే మీరు పెట్టుకోండి, ప్రస్తుతానికి అంతకు మించిన పదాలు మన డిక్షనరీలో లేవు. ఇది ఈ విధంగా ఈ శాలిమరాజు గారి శవ రాజకీయాలు, శవ మత ప్రచారాలు, శవాలతో వీడు చేసే వ్యాపారాలు. అయితే ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం దొరికిందండి. అదేంటి అంటే ఒకసారి ప్లే చేస్తాను చూడండి. మా సోదరి చనిపోయి ఇంచుమించు 20 సంవత్సరాల పైన అయింది, కానీ ఆమె కట్టుకున్న బట్టలు ఇప్పటికీ భద్రం చేసి పెట్టింది మా అమ్మ.
ఆమె కుమార్తె దగ్గర ఇప్పటికి కూడా ఆ తల్లి బట్టలు ఉన్నాయి, ఆమె వాడిన పాత్రలు కొన్ని ఉన్నాయి, ఆమె చిన్న ప్లేట్ ఉంది, ఆమె జ్ఞాపకాలుగా అవి భద్రం చేసుకున్నారు. మనం కట్టిన వస్త్రానికి ఉన్న గ్యారంటీ బాడీకి ఉందా? కానీ మా అక్క శరీరం మాత్రం మట్టిలో తీసుకెళ్లి పెట్టాం. ఇప్పుడు ఆ సమాధి కూడా నామరూపాలు లేకుండా అయిపోయింది. ఇక్కడ సహజంగా మనకు ఒక డౌట్ వస్తుంది. హిందూ సాంప్రదాయంలో వివాహమైనటువంటి వ్యక్తులు చనిపోతే వాళ్ళని దహనం చేస్తారు, చిన్నపిల్లలు చనిపోతేనే పూడుస్తారు. వీళ్ళ అక్కకి పెళ్ళయింది, ఒక కూతురు కూడా ఉందని చెప్పాడు. మరి పెళ్ళై పిల్లలు ఉన్నటువంటి స్త్రీ చనిపోతే హిందుత్వంలో దహనం చేస్తారా, సమాధి చేస్తారా? వీడేమంటున్నాడు, వాళ్ళ అక్క శరీరాన్ని తీసుకుపోయి సమాధిలో పెట్టాం, ఆ సమాధి కూడా పాడైపోయింది, ఇంచుమించుగా శరీరం మొత్తం కుళ్ళిపోయింది 3 నెలలకే అని చెప్తున్నాడు. అంటే ఇక్కడ నా డౌట్ ఏంటంటే, వీళ్ళ అక్క చనిపోక ముందే వీళ్ళు మతం మారి ఉంటారు. క్రైస్తవంలోకి వెళ్ళిన తర్వాతే ఆవిడ చనిపోయి ఉంటుంది. ఎప్పుడో 20 ఏళ్ల కింద సంగతి కదా ఇది. అప్పుడు ఎవరు చూసి చచ్చాడులే అని చెప్పి ఆవిడ హిందుత్వంలో ఉన్నప్పుడే చనిపోయింది, అందుకే మేము మతం మారామని చెప్పాడు. అంటే అక్కడ కూడా వాళ్ళ అక్క చావును కూడా ఈ విధంగా ట్విస్ట్ చేసి వాడుకున్నాడు అనమాట. లేదా కొన్ని ప్రాంతాలు, కొన్ని కులాల్లో కొన్ని ఆచారాలు ప్రత్యేకంగా ఉంటాయి. వీళ్ళ క్యాస్ట్, వీళ్ళ సంప్రదాయంలో, హిందుత్వంలో పెళ్ళయ్యి పిల్లలున్న వ్యక్తులు కూడా చనిపోతే సమాధి చేస్తారు అని ప్రత్యేకమైన సాంప్రదాయాలు ఉంటే నాకు చెప్పమానండి. ఇది నేను కేవలం డౌట్, ఒక క్వశ్చన్గా మాత్రం అడుగుతున్నాను. సాధారణంగా అందరికీ వచ్చే ప్రశ్నే ఇది. ఒకవేళ ఇదే నిజమై ఉంటే అసలు వీడు మనిషి కాదు, పశువు కన్నా హీనం, మృగం కన్నా హీనం. ఏదేమైనా వీడు శవాలతో వ్యాపారం చేయటం, శవాలతో మత ప్రచారం చేయటం, శవాలతో బ్లాక్మెయిలింగ్కి పాల్పడటం అనేది ఈ వీడియోలో చాలా స్పష్టంగా చూసాం. అవసరమైతే కొత్త కొత్త దర్శనాలు, చాలామంది దర్శనాలు చెప్తూ ఉంటారు, మాకు అక్కడ కనపడ్డాడు, ఇక్కడ కనపడ్డాడు, వెలుగు వచ్చింది, స్వరం వచ్చింది అని చెప్పి మనం టెస్టిమనీ టూల్స్లో చూస్తూ ఉన్నాం. అలాంటి పుట్టించడం ఎంత పని, వాళ్ళకి చిటికలో పని కదా, అలవాటుకు పడ్డ ప్రాణాలు ఇవి. బైబిల్ నుంచి ఉన్నాయి ఇలాంటి ఆచారాలు, దొంగ సాక్ష్యాలు చెప్పడం. యథా రాజే తథా ప్రజ అని చెప్పి వీళ్ళ బైబిల్ సిద్ధాంతాలను తయారు చేసిన పౌలే మొదలుపెట్టాడు ఇలాంటి దొంగ సాక్ష్యాలు. అక్కడి నుంచి కొనసాగుతూ ఉన్నాయి. ఇలాంటి చీప్ ట్రిక్స్ వాడి, ఇలాంటి దరిద్రాలకు పాల్పడి, ఇంత నీచానికి పాల్పడి మత ప్రచారాలు చేసేది ఈ భూమి మీద కేవలం పాస్టర్లే. అందుకే వాళ్ళంటే నాకు అసహ్యం, పరమ రోత. ఇక మిగిలిన పదాలని మీరు వేసుకోండి. మరి ఇలాంటి నీచుల నుండి మన దేశాన్ని, మన సమాజాన్ని కాపాడుకోవటం ప్రతి ఒక్కరి బాధ్యత. జై శ్రీరామ్, భారత్ మాతా కీ జై.